వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, రీటెస్ట్ జరగాలి, దాంతోపాటు ఎగ్జామ్ రిఫార్మ్స్ జరగాలంటే ఈ అభిజిత్ దీప్కే కానీ, ఈ సౌరవ్ దాస్ కానీ, ఈ రంకా అండ్ మిగతా అరవింద్ కేజ్రీవాల్ దొరికేది కాదు. దట్ ఇస్ ద ఫస్ట్ బ్లండర్ దట్ డిడ్. రెండవది వీళ్ళ దగ్గర మాట్లాడడం, మీరు చూసుంటారు వైలెన్స్ జరిగింది. ఈ పార్లమెంట్కి మార్చి కన్నా ముందు అక్కడ రోజుకి ఒక 500 నుంచి 1000 మంది వస్తుండే అంతే. అది కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తారు, లంచ్ టైంలో వస్తారు, డిన్నర్ టైంలో వస్తారు అంతే. దానికన్నా అక్కడిక్కడ ఎవరు కనిపించారు మీకు. పార్లమెంట్ మార్చ్ టైంలో వీళ్ళు త్రూ ద వాట్సాప్ మెసేజెస్ కానీ మిగతా కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళతోని, ఏఐడిఎస్ఐ వాళ్ళతోని, సిపిఎం వాళ్ళతోని అందరితో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు చాలా మందిని ఆర్గనైజ్ చేశారు. కొంతమంది బీహార్, యూపీ నుంచి కూడా వచ్చారు. దాంట్లోనే మీకు 2700 మంది క్రిమినల్స్ కనిపించారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేమేం చేయలేదు, ఇదంతా చేసిన క్రిమినల్స్ చేశారంటున్నారు. గవర్నమెంట్ అన్నారు కరెక్ట్, సో వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ క్రిమినల్స్. ఎవరెవరు చేశారు, మా దగ్గర సీసీటీవీ ఇమేజెస్ చూసారు కదా, మా దగ్గర దించినట్లే ప్రభుత్వాన్ని మార్చేస్తాం. అది అతను అంటాం అభిజిత్ దీప్కే, ఇది మీరు ఆఫ్టర్ ధర్మేందర్ నౌ నరేందర్. అది వాళ్ళ స్ట్రాటజీకి అది ఫెయిల్ అయింది. అది ఇప్పుడు రాయల్ గా ఫెయిల్ అయిపోయింది అది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు అనుకున్నారు ఈ రాహుల్ గాంధీ ఏమిటంటే పొలిటికలీ ఒక అడ్వాంటేజ్ తీసుకుందాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మేం చేపించామని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ సెషన్లో ట్రై చేశాడు. కానీ గవర్నమెంట్ అక్కడ ఒక స్మార్ట్ మూవ్ ఆడారు, అది మనం మెచ్చుకోవాలి. అమిత్ షా గారు ఆడారు అంటున్నారు, దాన్ని మన జితేందర్ సింగ్ కానీ జేపీ నడ్డా గారిని పంపించి ఈ స్టూడెంట్స్తో మాట్లాడి, సిజేపీ స్టూడెంట్స్ కాదు వాళ్ళు, సిజేపీ వాళ్ళతో మాట్లాడి సరే మేము రాజీనామా ఇప్పిస్తున్నాం అనగానే ఆ అడ్వాంటేజ్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ క్రెడిట్ తీసుకోలేరు, మేమే చేపించాం. బట్ మీరు చూసుంటారు జయరాం రమేష్ అండ్ సుప్రియా శర్నాథే అండ్ ఈవెన్ మన ఈయన ఉన్నారు కదా అస్సాంలో కేసు ఉన్నాయన, ఆయన పేరు మర్చిపోతున్నాను, మన దగ్గర నీలిమా కోట వాళ్ళ హస్బెండ్ ఒకడు పవన్ ఖేరా, వీళ్ళు ముగ్గురు క్లెయిమ్ చేస్తున్నారు, ఓపెన్ గా ట్వీట్ చేశారు, ఇది మా విక్టరీ, మేం చేపించాము రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి. సారీ, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, క్రెడిట్ అయిపోయింది. సో అక్కడ ఒక ఫస్ట్ ఇది మూమెంట్ అనమాట ఒకటి. కానీ గవర్నమెంట్ వైపు నుంచి మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి మీరు ఒక ప్రపోజల్ ఇచ్చారు వాళ్ళకి, మీరు సంతకం పెట్టలేదు, నో అగ్రిమెంట్, ఒకే వర్బల్ అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తాం, ఓరల్ కమ్యూనికేషన్. నేను ఆ రోజు చేసిన ట్వీట్ ని చాలా వైరల్ అయింది. చాలా మంది పార్టీ లీడర్లు, కొంతమంది సంఘ్ వైపు నుంచి నన్ను అప్రోచ్ అయ్యి మాట్లాడి, సురేష్ గారు మీరు ఎందుకు అట్లా ట్వీట్ చేశారు, మోదీ గారి కోసం నేను ఓట్ అయ్యాను ఇప్పటి నుంచి, మోదీ గారు ఇట్లా కాంప్రమైజ్ చేశారు, మోదీ గారు సరెండర్ అయిపోయారని చెప్పేసి. నేను చెప్పింది కరెక్టే కదా, ఈ క్రిమినల్స్ కి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తారని అష్యూరెన్స్ ఇచ్చారు. ఏ రోజు మోదీ గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకుంటుంది, మేము క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయము అనగానే ఐ విల్ సపోర్ట్ మోదీజీ ఇమ్మీడియట్లీ యాజ్ ఐ వాజ్ డూయింగ్ లాస్ట్ 15-12 years. ఇప్పుడు అది నా అబ్జెక్షన్ అది ఉండే. మీరు జెన్యున్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం. ఈవెన్ ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇమీడియట్ చేయలేరు, ఒక 3-4 నెలలు పడుతుంది. ఈ క్రిమినల్స్ మీద అక్కడ బస్సు తగలబెట్టిన వాళ్ళు, పోలీసు వాళ్ళని కొట్టిన వాళ్ళు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇదొక కంపల్సరీ, ఇది విత్డ్రా చేయకూడదు. మీరు విత్డ్రా చేస్తే ఆర్డినరీ సిటిజన్ కోర్టుకి వెళ్ళి దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే మా పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేశారు, మా ప్రైవేట్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేశారు, వీళ్ళ వ్యతిరేకంగా కేసులు ఉండాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది కదా. ఆ లక్కలీ మోదీ గవర్నమెంట్ ఇది అష్యూరెన్స్ ఇచ్చే ముందు ఇన్ రైటింగ్ వీళ్ళు అడిగారు చూడండి, మొన్న సాయంత్రం దాకా ఇవ్వకపోతే మళ్ళీ మేము జంతర్ మంతర్కి వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళారండి, ఎవ్వడు వెళ్ళలేదు. ఢిల్లీలో వర్షం పడుతుంది, ఇప్పుడు ఎవరు వెళ్ళాడు అక్కడ. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. సో ఈ అభిజిత్ దీప్కే కానీ వీళ్ళు చేసిన బ్లాక్మెయిల్ కి గవర్నమెంట్ సుప్రీంకోర్టు సపోర్ట్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు, మైనర్స్ ని రిలీజ్ చేయండి, జెన్యున్ స్టూడెంట్స్ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయండి, విత్డ్రా కూడా కాదు పుట్ ఇట్ ఇన్ అబయన్స్, అంటే సస్పెండెడ్ యానిమేషన్ లో పెట్టండి, కానీ క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయక్కర్లేదు అన్నారు. వాళ్ళ అబ్జర్వేషన్ లో నెంబర్ 4th అబ్జర్వేషన్ అది సుప్రీంకోర్టు చేసింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సుప్రీంకోర్టు చెప్పిన ఆ నిర్ణయంతో సౌరవ్ దాస్ అంటున్నారు మేము పట్టించుకోము, ఫర్ అస్ సుప్రీంకోర్టు డిసిషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. అంటే మీరు సుప్రీంకోర్టు కన్నా సుప్రీం అయిపోయారా మీరు? ఇదే నాకు అర్థం కాదు. అంటే కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి, మీరు అంటారు కాన్స్టిట్యూషన్ ఫాలో, మీ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చుంటారు, కానీ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు చెప్పారు అది చేయకూడదు అనగానే గవర్నమెంట్ హ్యాస్ టు లిసన్, సుప్రీంకోర్టు మాటలు పట్టించుకోవాలి, లేకుంటే వాళ్ళకి రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వచ్చేస్తుంది, కాన్స్టిట్యూషన్ డిఫెండ్ చేయాల్సింది వాళ్ళు. సో న్యాచురల్ ఇప్పుడు ఏమైంది, ఆగస్టు 7వ తారీఖు అక్కడికి వాయిదా పడ్డది. అది ఇప్పుడు అందరి దగ్గర అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, 6 స్టేట్లకు సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు. సో ఇప్పుడు నేను పట్టించుకోను, నేను దాంతో సంబంధం లేదు, మాకు అందరి మీద, అరే మీరే అన్నారు క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఇదే
అభిజిత్ దీప్కే సౌరవ్ దాస్ చెప్పారు. ఇప్పుడు మీరు అంటున్నారు క్రిమినల్స్ వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోకూడదు. అది ఎట్లా అవుతుందండి? హౌ ఇస్ దాట్ పాసిబుల్? ఏదో ఒకటి చెప్పండి, రెండు చెప్పకూడదు. మీరు క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న దాన్ని మనం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇది చట్టంలో ఉంది. ఓకే, కార్లు తగలబెట్టి అక్కడ మీరు చూసుంటారు 2873 మంది. సురేష్ గారు నాకంటే జంతర్ మంతర్ మీద నాకు కనీసమైన అవగాహన ఉంది, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఫర్ ఢిల్లీలో ఉన్నారు మీరు. కరెక్ట్. 5,000-6,000 కెపాసిటీ సార్ అక్కడ. 5,000-6,000 కెపాసిటీ పోనీ 6,000 మంది వచ్చారు అనుకుందాం సార్. 6,000 మందిలో వీళ్ళు 2,873 మంది, అంటే సగం అరౌండ్ 3,000. అంటే ఒక 3,000 మంది పరీక్షార్థులు, వాళ్ళందరూ విద్యార్థులని కూడా కదా, విద్యార్థులు పరీక్షార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటే 3,000 మంది క్రిమినల్స్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళందరూ రకరకాల డిసిప్లిన్స్ నుంచి వచ్చారు. అంటే ఆ డిసిప్లిన్స్ అలాంటివి: దారితో బిడీలు, రేపులు, మర్డర్లు, పాక్సో కేసులు అండ్ డ్రగ్స్ కేసులు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అయిన వీళ్ళందరూ ఒకే రోజు ఏదో పెళ్లికి వేడికి హాజరైన ఇంతమంది ఎలా వచ్చేసారు వివిధ రాష్ట్రాల నుంచి? మనం ఒకటి అర్థం చేసుకోవాలి వాస్తవంగా. రేపు మీరు ఇందిరా పార్క్ దగ్గర ఒక డెమాన్స్ట్రేషన్ ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ లేకుంటే డిజిటల్ మీడియా ఎంప్లాయీస్ అని చెప్పి ఒక యూనియన్ అక్కడ ఒక ధర్నా చేస్తారు. ఆ ధర్నాలో 10 మంది బయట నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్ లేకుంటే ఇందిరా పార్క్ దగ్గరనో లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో రాళ్ళు విసురుతారు బస్సుల మీద. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వీళ్ళు అంటున్నారు పోలీస్ ఇస్ రెస్పాన్సిబుల్. పోలీస్ అంటున్నారు మేము ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టాలని. ఇమ్మీడియట్ గా అబ్జెక్షన్. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉండకూడదు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టకూడదు, మా ప్రైవసీ పోతుంది. అచ్చా, మీరు అంటున్నారు ఒకవైపు క్రిమినల్స్ ని పట్టుకోవడం పోలీస్ జాబ్ అంటున్నారు, పోలీస్ అంటున్నారు మేము ఐడెంటిఫై చేసామంటే, మీరు అంటున్నారు అది ఎందుకు ఐడెంటిఫై చేస్తే చేయకూడదు మీరని, మా ప్రైవసీ పోతుందని. ఏం ప్రైవసీ అండి? మీరే ఫోటోలు తీసుకొని సీసీటీవీ మీరు ఫోటోలు తీసుకొని మీరు వీడియోలు చేశారు, ఇన్స్టాగ్రామ్లో